ఎందుకు రోబోటిక్ సర్జరీ అవసరం అంటే ఇది ఎక్కువగా దేంట్లో వాడతామంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఆంకో సర్జరీ. నమస్తే, నా పేరు డాక్టర్ వై కృష్ణ మోహన్, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ బెరియాట్రిక్ సర్జరీ, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ సర్జరీ అనేది ఈ రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ, లేజర్ సర్జరీ ఇలాంటి పదాలు మీరు అందరూ కూడా వినే ఉంటారు. అయితే ఇవాళ నేను రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాను. రోబోటిక్ సర్జరీ అంటే బేసికల్లీ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ అంటాం దీన్ని. సో అంటే ఏంటి, లాప్రోస్కోపీ సర్జరీ ఎలా అవుతుందో దీంట్లో కూడా అలాగే పోర్ట్లు వేయడం జరుగుతుంది. కాకపోతే సర్జన్ డైరెక్ట్గా ఆపరేట్ చేయకుండా రోబోట్కి కంప్యూటర్ కంట్రోల్స్ ఇస్తూ సర్జరీ చేయడం జరుగుతుంది. ఎందుకు రోబోటిక్ సర్జరీ అవసరం అంటే పర్ఫెక్షన్కి. ఎందుకని ఇమేజ్ 50 times మ్యాగ్నిఫై అవుతుంది. నేకెడ్ ఐతో కూడా మనం చూడలేనటువంటి చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా కనబడతాయి సర్జన్ ఐకి. అందువల్ల ప్రెసిషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న ప్లేసెస్లో ఈ లాప్రోస్కోపీ చేయాలంటే ఒక్కొక్కసారి అంత దూరం కరెక్ట్గా క్లారిటీ రాదు. సో ఎప్పుడైతే ఈ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ చేస్తామో డెఫినెట్గా మనం ప్రెసిషన్ అనేది తీసుకురావచ్చు, పర్ఫెక్షన్ అనేది తీసుకురావచ్చు. అండ్ ఎవరైనా కూడా డే కేర్గా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా 24 hours తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి. ఇది ఎక్కువగా దేంట్లో వాడతామంటే, ఒకటి ఎసిడిటీకి సంబంధించిన రిఫ్లెక్స్ GERD కనుక ఉంటే, అంటే చాలామందికి ఇక్కడ చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, లేదా బ్యాక్ పెయిన్ రావడం, హెడేక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, లేదా కడుపు బాగా ఉబ్బిపోవడం, లేదా తేనుపులు రావడం, లేదా కింద నుంచి గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం ఎసిడిటీ వల్ల చూస్తాం. సో చాలామంది ఎసిడిటీకి సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఎసిడిటీ అనేది సంవత్సరాల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీకు గనక హైటస్ హెర్నియా ఉన్నా, లేదా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది సంవత్సరాల తరబడి ఉన్నా, దాన్ని మనం ఒక ప్రత్యేకమైనటువంటి సర్జరీ ద్వారా వాల్వ్ క్రియేట్ చేయటం ద్వారా మనం దీన్ని సరిచేయచ్చు. సపోజ్ ఈరోజు కనుక సర్జరీ చేస్తే రేపటికి ఆ ప్రాబ్లం పోతుంది. ఇది అంత సింపుల్. అంటే హైటస్ హెర్నియా అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ GERD ఉంటుంది. GERD ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ రోబోటిక్ నిస్సన్స్ ఫండోప్లైకేషన్ ద్వారా 100% దీన్ని క్యూర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే రోబోటిక్ సర్జరీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఆంకో సర్జరీ అంటే క్యాన్సర్ సర్జరీలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే హెర్నియా అంటే రోబోటిక్ సర్జరీతో మనం డిఫరెంట్ హెర్నియాస్ కూడా మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.